పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సకల మృతుల పండుగను జరుపుకుంటూ ఉన్నాం. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ సోల్స్ డే. ఈ రోజున ప్రత్యేక విధంగా మన జీవితంలో ఎవరైతే మనకి సహాయపడ్డారో, ఎవరైతే మనల్ని ప్రేరేపించారో, ఎవరైతే మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళారో, ఎవరైతే క్రమశిక్షణతో పెంచారో, ఎవరైతే భక్తి భావాలతో క్రమశిక్షణలతో జీవితం గడపటానికి మనల్ని ప్రేరేపించారో, వారు మరణించి ఉన్నట్లయితే వారి కొరకు ఈరోజు మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరణించిన మన పెద్దల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన టీచర్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గురువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈనాటి వాక్య పరిచర్యని ఒక చిన్న పాట ద్వారా ప్రారంభించుకుందాం. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. నీకు ఊరు బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఊరు బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీ కనులు మూతబడినంతలోని నీ సొంతమేమి లేదు. నీ కనులు మూతబడినంతలోని నీ సొంతమేమి లేదు. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. కొంతమంది అంటారు, నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, నాకెంతో డబ్బు ఉందన్నారు. ఏమున్నా మన కళ్ళు మూతపడితే మన సొంతం ఏమి లేదు. ఒక నలుగురు మనల్ని ఎత్తుకొని అవతల పడేస్తారు. నీకెన్ని డిగ్రీలున్నా, నీకు ఎంత ధనము ఉన్నా, నీకు ఎన్ని డిగ్రీలున్నా, నీకు ఎంత ధనము ఉన్నా, నిన్ను నలుగురెత్తుకొని పలువురేర్చుచూ పంపివేతురన్నా. నిన్ను నలుగురెత్తుకొని పలువురేర్చుచూ పంపివేతురన్నా. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఒక రోజున మనం మరణించాలి. మరణం అనేది తథ్యం. పుట్టుట గిట్టుట కొరకే అనే సామెత మనందరికి తెలుసు. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తీరాల్సిందే. వీ షుడ్ అండ్ వీ మస్ట్ డై. ఇఫ్ నాట్ టుడే, ఇఫ్ నాట్ టుమారో, ఇన్ ద ఫ్యూచర్. దేవుడు ఒక్కడే శాశ్వత జీవి. మనందరము కూడా టెంపరరీ బీయింగ్స్. ప్రియులారా, ఈ యొక్క సమాధుల పండుగ రోజున మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, సహజంగా పూజ ప్రార్థనలు అన్నీ కూడా సమాధుల సమాధుల ప్రాంగణములో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సమాధుల స్థలానికి వచ్చిన వారందరికీ ఆ రోజున ఒక పెద్ద లెసన్. ఏంటి ఆ లెసన్ అంటే, ప్రతి సమాధి మనకు ఆ రోజున ఒక ప్రసంగం చెబుతుందంట. మీరు ఆశ్చర్యపోవచ్చు, సమాధి ప్రసంగం చెప్పటం ఏంటి? అవును ప్రియులారా, అక్కడ పెద్ద పెద్ద మాటలు ఉండవు. మాటలు లేకపోయినా ఆ సమాధి నీతో నాతో మాట్లాడుతుంది. ఏమని? ఇదిగో ఈ రోజున నేను చనిపోయి ఉన్నాను, రేపు నువ్వు చనిపోతావు. కాబట్టి నీ జీవితాన్ని
ఒక అర్థవంతంగా చక్కగా జీవించు అని ఆ సమాధి మనకి బోధిస్తూ ఉంది ప్రియులారా. సో టుడే ఐ హ్యావ్ డైడ్, టుమారో యూ టూ విల్ డై, సో లివ్ యువర్ లైఫ్ రెస్పాన్సిబుల్లీ. ప్రియులారా, ఈ సమాధుల పండుగ రోజున నా యొక్క మనసులోకి ఎక్కువగా వచ్చే వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి. అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోవటానికి ముందు 3 ముఖ్యమైన కోరికలు కోరుకున్నాడు. ఈ యొక్క కథ మీరు చాలాసార్లు వినే ఉంటారు. దీన్ని క్లుప్తంగా మీ కొరకు చెప్పాలని ఆశపడుతున్నా ప్రియులారా. ఈ చక్రవర్తి చనిపోవటానికి ముందు తన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరిని పిలిచి, ఇదిగో నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, నాకు 3 కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు నెరవేరుస్తారా అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, చక్రవర్తి గారండి, మీ కోరిక మేము నెరవేర్చకపోవటం ఏంటి, చెప్పండి మీ కోరిక ఏంటి. అప్పుడు చక్రవర్తి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న చక్రవర్తి చెప్పాడు, నేను మరణించిన తరువాత నా యొక్క శవపేటికిని ఇదిగో డాక్టర్లు మొయ్యాలి అన్నాడు. ఒకసారి ప్రధానమంత్రి బిత్తరపోయాడు. ఇదేం కోరిక డాక్టర్, ఇదేం కోరిక రాజుగారండి, ఎవరైనా చనిపోయిన తర్వాత తమ శవపేటికిని ఆత్మీయులు, బంధువులు, కుటుంబ సభ్యులు మోయాలనుకుంటారు, ఇదేంటండి మీరు మాత్రం మీ యొక్క శవాన్ని డాక్టర్లు మోయాలంటున్నారు, ఎందుకని అంటే, అప్పుడు ఆ రాజు అన్నాడు, ప్రధానమంత్రి, ఇప్పుడు దాకా నేను నా ప్రాణం నా చేతిలోనే ఉందనుకున్నాను, డబ్బు పోస్తే డాక్టర్లో మరి దాన్ని నిలబెడతారనుకున్నాను, కానీ నాకు జీవితంలో అర్థమైంది ఏంటంటే నా యొక్క ప్రాణం డాక్టర్ల చేతిలో లేదు, నా ప్రాణం దేవుడి చేతిలో ఉంది అని అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మై లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్స్, మై లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రియులారా, మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే సొలొమోను జ్ఞాన గ్రంథములో ఒక అద్భుతమైన మాట ఉంది. సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారే నాడు వెదలకు గురికారు, అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. అంటే ఇక్కడ తెలుగు బైబిల్లో కంటే జర్మన్ బైబిల్లో ఇంకా బాగుంది. ది సీలే డెర్ గెరెక్టెన్సిన్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అంటే నీతిమంతుని యొక్క ఆత్మ దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సజ్జనుని జీవితం దేవుని చేతిలో ఉందని తెలుగు బైబిల్లో ఉంటే, జర్మన్ బైబిల్లో మాత్రం నీతిమంతుని యొక్క ఆత్మ దేవుని చేతిలో ఉంది. అవును ప్రియులారా, మన ప్రాణం దేవుని చేతిలో ఉంది. అలెగ్జాండర్ చక్రవర్తి కోరుకున్న 2వ కోరిక ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత నా యొక్క శవాన్ని తీసుకెళ్లే సమయంలో ఆ యొక్క ఊరేగింపులో, ఆ ప్రొసెషన్లో నేను సంపాదించినటువంటి బంగారం, వజ్రాలు, మాణిక్యాలు అవన్నీ గిరాట్ కొట్టమన్నాడు. ప్రజలందరూ వాటిని తొక్కుకుంటూ వెళ్ళాలన్నాడు. అప్పుడు ప్రధానమంత్రి అంటున్నాడు, రాజుగారండి ఇదేం పిచ్చ కోరికండి, ఈ యొక్క బంగారం కోసం, వెండి కోసం, ఈ ఆభరణాల కోసం, డబ్బు కోసమే కదా మీరు గుండెపోటు వచ్చేదాకా యుద్ధం చేశారు, అక్కడ యుద్ధాలు చేశారు, ఇక్కడ యుద్ధాలు చేశారు, ఇంత డబ్బు సంపాదించారు, ఇదేంటండి ఇప్పుడు ఇవి అన్నిటిని పారేయమంటున్నారు. యువర్ ఆస్కింగ్ అస్ టు త్రో అవే దీస్ థింగ్స్. ఎందుకండి అంటే, అప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ప్రధానమంత్రి, ఇప్పుడు దాకా నేను అనుకున్నాను ఈ డబ్బులు, ఈ బంగారం, ఈ వెండి నన్ను కాపాడతాయని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని ఆభరణాలు ఉన్నా, నాకు మరణం అనే పిలుపు వస్తే నేను తప్పకుండా వెళ్ళాలి. సో దీస్ ఆర్ యూజ్లెస్, ఇవి నా ప్రాణాలని కాపాడలేవు. ఇప్పుడు వరకు నేను దేవుని కంటే ఈ డబ్బుకి ఎక్కువ విలువ ఇచ్చా కాబట్టి దీన్ని పడేయండి అన్నాడు. ఇప్పుడు నాకు నచ్చిన కోరిక ఏంటంటే, ఆయన కోరుకున్న కోరిక 3వ కోరిక అంటున్నాడు ప్రధానమంత్రి, నేను మరణించిన తర్వాత నా 2 చేతులను పైకి ఖాళీ చేతులను పైకి కట్టి నా శవపేటికలో నుండే 2 చేతులు పైకి లేపి ఉంచమన్నాడు.
మళ్ళా ప్రధానమంత్రి భయపడిపోయాడు, రాజుగారండి ఇదేం పిచ్చకోరికండి, మీ ఖాళీ చేతులు పైకి లేపి ఉంచడం ఏంటండి అని అడిగితే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి చెప్తున్నాడు, ప్రధానమంత్రి నేను ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాను, ఖాళీ చేతులతో ఈ లోకం నుండి తిరిగి వెళ్ళిపోతాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. I have come with empty hands unto this earth and I return with empty hands. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఈ యొక్క సమాధుల పండుగ రోజున మనం నేర్చుకోవాల్సింది, మనం ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాం, ఖాళీ చేతులతో ఉన్న ఈ లోకం నుండి తిరిగి వెళ్ళిపోతాం. కానీ మనం చేసే మంచి, మనం చేసే చెడు మన వెంట వస్తూ ఉంటుంది ప్రియులారా. సంగమం ప్రస్తుతిలో ఒక మంచి పాట ఉంది, ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకములో ఉన్నంతకాలం సుగంధ పువ్వులా ఉండాలి అని దేవుని వాక్యం మనల్ని కోరుతుంది ప్రియులారా. ప్రియులారా, ఒక ఊరిలో ఒక వృద్ధురాలు, ఒక మామ్మగారు కిటికీ కాడ కూర్చొని కొన్ని స్వెటర్స్ కుడుతున్నారంట. స్వెటర్స్ చలికాలంలో, మరి చలి ఆగడానికి మనం స్వెటర్లు వేసుకుంటాం. ఈ ముసలావిడ స్వెటర్లు కుడుతుందంట, ప్రతిరోజు కుడుతుంది. ఎన్ని వారాలైనా, నెలలైనా, సంవత్సరాలైనా ఆ పని ఏంటంటే ఖాళీగా కూర్చోదు, స్వెటర్లు కుడతానే ఉంటుంది. ఒకరోజు వాళ్ళ మనవడు ఆమె దగ్గరికి వచ్చాడు, మా అమ్మగారండి ఎందుకు మీరు ఇన్ని స్వెటర్లు కుడుతున్నారు, మీకు వయసు అయిపోయింది కదా, మీరు ఎప్పుడు చనిపోతారో కూడా మీకు తెలియదు, అయినా ఎందుకు ఇంత పని చేస్తున్నారు, ఇన్ని స్వెటర్లు కుడతానే ఉన్నారు, ఇవన్నీ మీరు వాడుకోరుగా అంటే ఆ మా అమ్మగారు నవ్వు అన్నారంట, నాయన ఈ స్వెటర్లో నేను కుట్టేది నా కోసం కాదయ్యా, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎవరైతే నా జీవితంలో నాకు సహకరించారో వాళ్ళందరికీ, నేను ప్రేమించే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క స్వెటర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అందంట. ఇంకా ఆ మామగారే చెప్పారు, నేను చనిపోయిన తర్వాత కూడా నా జ్ఞాపకాలు, నా ప్రేమ ఆ బిడ్డలందరికీ తోడుగా ఉంటాక, నా మనవలకి, మనవరాలకి, కూతుర్లకి, కొడుకులకి అందరికీ తలోకలకు ఒక స్వెటర్ ఇస్తాను, నేను లేకపోయినా, నేను మరణించినా ఆ స్వెటర్ వేసుకున్నప్పుడు, ఆ వెచ్చదనాన్ని వాళ్ళు అనుభవించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు కదా అందంట. అది జరిగిన కొన్ని సంవత్సరాలకి ఆ వృద్ధురాలు చనిపోయారు. తర్వాత ఈ యొక్క మనవడు, ఈ యొక్క చిన్నపిల్లోడు ఎవరైతే వాళ్ళ మామతో మాట్లాడాడో, చలికాలంలో వాళ్ళ మామగారు తయారు చేసిన స్వెటర్ వేసుకున్నాడంట. ఆ స్వెటర్ వేసుకొని ఆ చలిలో ఆ స్వెటర్ వేసుకున్నప్పుడు లోపల వెచ్చదనాన్ని అనుభవిస్తూ, నా యొక్క మామగారు చనిపోయినా సరే ఈ స్వెటర్ ద్వారా నాతోనే ఉన్నారు, ఈ వెచ్చదనం నాకు ఇవ్వటం ద్వారా నాతోనే ఉన్నారు అని సంతోషపడ్డాడంట. ప్రియులారా, చాలామంది మన తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొంతమంది చనిపోయి ఉన్నారు. అయితే ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ చనిపోయిన వారు శారీరకంగా మాత్రమే ఇక్కడ నుండి లేరు, కానీ ఆత్మీయంగా వాళ్ళు మనతోనే ఉన్నారు, వారి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి. ఆ కథలో ఆ స్వెటర్, ఆ యొక్క స్వెటర్ ఏ విధంగా అయితే తన యొక్క మామగారిని ఈ మనవడకు గుర్తు చేస్తుందో, అదేవిధంగా మనలో ఉన్న కొన్ని తీపి జ్ఞాపకాలు, మనకు వేరే వాళ్ళు చేసిన మేలులు, అవన్నీ మన హృదయంలో ఎప్పుడు భద్రంగానే ఉంటాయి ప్రియులారా. అది మనం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ ఈ సమయంలో ఒక ప్రశ్న రావచ్చు, ఫాదర్ గారండి అసలు నరకం
పరలోకం అనేవి ఉన్నాయా అనే ప్రశ్న మీకు రావచ్చు. నన్ను కూడా ఒక వ్యక్తి అడిగాడు. నేను మద్రాసులో, చెన్నైలో థియాలజీ చదివే సమయంలో ఒకసారి సెలవులకి నేను ఇంటికి వచ్చే టైంలో 2 బ్యాగులు మోసుకొని వస్తూ ఉన్నాను ఇంటికి. ఒక కుర్రవాడు, ఒక యంగ్ మ్యాన్ నాకున్నటువంటి 2 బ్యాగులో ఒక బ్యాగ్ తీసుకొని నేను మీకు సహాయం చేస్తానని రైల్వే స్టేషన్ వరకు ఆయన నా బ్యాగ్ మోసుకొచ్చాడు. మీరు ఏం చేస్తున్నారండి అంటే, ఫాదర్ ట్రైనింగ్లో ఉన్నాను అన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. అడగమన్నాను. బ్రదర్ గారండి, మీరు హెవెన్ హెల్ ఈ 2 నమ్ముతారా? స్వర్గం నరకం ఉందని నమ్ముతారా? నమ్మితే నాకేమైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి, అప్పటి నుంచి నేను కూడా గుడికి వెళ్తానన్నాడు. సరేనని ఆ వ్యక్తితో నేను చెప్పాను, అవును బాబు, మనకున్నటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రకారం అయితే పరలోకం నరలోకం అనేవి ఉన్నవి. హెవెన్ అండ్ హెల్ ఆర్ దేర్. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయితే మనం నరకంలో మరి బాధ ఏమైనా అనుభవిస్తామా? నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని నన్ను ప్రశ్నించాను. ప్రియులారా, కార్ల్ రానర్ అనే ఒక థియాలజన్, ఒక వేదాంతి ఏమన్నాడంటే, పరలోకం నరలోకం ఎక్కడో లేవు, నీ హృదయములోనే, నీ మనస్సులోనే, నీ యొక్క మనస్సాక్షిలోనే ఉన్నాయి. ఎక్కడెక్కడో కాదు, నీలోనే ఉన్నాయి. ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు. ఆ ఉదాహరణ ఏంటంటే, మనం ఏమైనా మంచి పని చేసినప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరికైనా న్యాయంగా ఎవరితోనైనా ప్రవర్తించినప్పుడు మనలో తెలియకుండా ఒక సంతోషం అనేది, ఆనందం అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఎవరికో బయటికి చెప్పకుండా నేను సహాయం చేసి ఆ సహాయం చేశాను అని 10 మందితో చెప్పుకోకుండా నేను ఒక చిన్న సహాయం చేశాను అనుకోండి, అది ఎవరూ చూడకపోయినా నా మనసులో సంతోషం వస్తుంది. ఎందుకు? నేను మంచి పని చేశాను. నా ఆత్మ అంటాం కదా, నా మనస్సాక్షి నన్ను అభినందిస్తుంది. జోసెఫా, యూ హ్యావ్ డన్ వెల్, ఒక మంచి పని చేసావు, వెరీ గుడ్, మంచి పని చేసావు అని మనస్సాక్షి మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే నేను వెళ్తా ఉన్నాను అనుకోండి, ఎక్కడో ఎవరో పంపు తిప్పేసి వెళ్ళిపోయారు, నీళ్లు కారిపోతూ ఉన్నాయి, ఎవరో పట్టించుకోకపోయినా నేను వెళ్ళి, లేకపోతే నువ్వు వెళ్ళి ఆ పంపుని కట్టేశావు, నీళ్లు పోకుండా కాపాడావు. నీ మనసు ఏం చెప్పుద్ది? మంచి పని చేసావు, వెరీ గుడ్. మనలో ఉన్న ఒక స్వరం మనల్ని పదే పదే అభినందిస్తుంది, నువ్వు మంచి పని చేసావు, మంచి పని చేసావు. అదే నేను తప్పు పని చేశాను అనుకోండి, వేరే వాళ్ళు నన్ను చూడకపోయినా నా మనస్సాక్షి నాతో చెప్తుంది, హలో, యూ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, నువ్వు పెద్ద తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావని నీ యొక్క మనస్సాక్షి నిన్ను దూషించుస్తుంది. ఇట్ విల్ బ్లేమ్ యూ, యువర్ కాన్షియన్స్ ఈజ్ గోయింగ్ టు బ్లేమ్ యూ. నీ మనస్సాక్షి నిన్ను దూషిస్తుంది. ఏమని? తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు, ఎవరు చూసినా చూడకపోయినా. అంటే ప్రియులారా, ఇదిగో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది కదా మనస్సాక్షి, అదేమో పరలోకంతో సమానం. నువ్వు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను దూషిస్తుంది కదా, అది దేని గుర్తు? నీ మనస్సాక్షిని దూషిస్తుంది, ఖండిస్తుంది అంటే అది నరకానికి గుర్తు. అయితే ఈ సంతోషం లేకపోతే ఈ యొక్క ఖండన, దూషణ, ఈ 2 దేని గుర్తు అంటే, నేను మంచి చేసినప్పుడు నా మనసులో వచ్చే ఆనందం పరలోకానికి గుర్తుగా ఉంది. అసలైన పరలోకం దేవుడి దగ్గర ఉంటే దాని యొక్క ప్రతిబింబం మనలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం తప్పు చేసినప్పుడు ఆ రాబోయే శిక్షకి ఒక గుర్తుగా మన హృదయములో ఈ యొక్క తప్పు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఈ విధంగా ప్రియులారా, పరలోకం నరలోకం ఎక్కడో లేవు కానీ నీలోనే ఉన్నాయి. ఇవి మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది ప్రియులారా. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు మనం మరణించాలి? ఒక యాపిల్ పండు చెట్టు మీద ఎక్కువ కాలం ఉండదు ప్రియులారా, కొద్దిగా కాలం మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే అది ప్రకృతి ధర్మం. ఎక్స్క్యూజ్ మీ.
అది ప్రకృతి ధర్మం, ఎక్కువ కాలం అది ఉండదు. అదేవిధంగా మన జీవితం కూడా ఈ లోకంలో కొంతకాలం వరకే ఉంటుంది. యాపిల్ పండు ఏ విధంగా, లేకపోతే ఒక మామిడి పండు ఏ విధంగా కొన్ని రోజులకి కింద పడిపోద్దో, మన జీవితంలో మనము కూడా కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మరణించాల్సిందే. పరిశుద్ధ గ్రంథంలో మీ కొరకు కొన్ని వాక్యాలు చదువుతాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో పౌలు గారు ఈ విషయం గురించి మనకి చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మరణించాలి. పరలోకానికి వెళ్ళే ముందు మనం ఇక్కడ మరణించాలి. ఉదాహరణ చదువుతాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 35వ వచనము నుండి, చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు, వారికి ఎట్టి శరీరముండును అని ఎవడైనా ప్రశ్నింపవచ్చును. మూర్ఖుడా, ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు. ప్రైజ్ ద లార్డ్. విత్తనం భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు. అదేవిధంగా ప్రియులారా, మనము కూడా మరణించకుండా ఈ యొక్క పునర్జీవనం అనేది మనలో రాదు. సో మరణం అనేది మోక్షానికి ద్వారము లాంటిది. సో వీ షుడ్ డై. టైం వచ్చినప్పుడు మనం చనిపోవాలి. ఆ చనిపోకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. విత్తనం ఏ విధంగా నశించకుండా మొలక రాదో, అదేవిధంగా మనము కూడా మరణించకుండా ఈ జీవితంలో అంటే మోక్షానికి మనం చేరలేము. ప్రియులారా, క్రైస్తవులందరికీ ఒక గొప్ప ఆదరణ కలిగించే మాట ఏంటంటే, మనం క్రీస్తుతో మరణిస్తే క్రీస్తు ప్రభు మనల్ని పునరుత్థానం తనతో లేవనెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయనే పునరుత్థానం, ఆయనే జీవం. ప్రభు లాజరుని జీవముతో లేవనెత్తినప్పుడు అక్కడ ఒక మాట అన్నారు. యోహాను సువిశేషము 15వ యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం అక్కడ చూద్దాం. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రభు అంటున్నారు. అవును ప్రియులారా, మనకి జీవముండగా దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఆయన మనల్ని జీవముతో లేవనెత్తుతాడు. ఆయనే పునరుత్థానం, ఆయనే జీవం. నువ్వు ఆ యేసుని నమ్ముకున్నట్లయితే నువ్వు మరణించినా జీవిస్తావు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమాధుల పండుగ రోజున, మృతుల స్మరణ రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనందరం ఈ లోకంలో ఒక గెస్టులు మాత్రమే. జర్మనీ దేశంలో ఒక మంచి పాట ఉంది. we are ఓన్లీ గెస్ట్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనము కేవలము యాత్రికులు లాంటి వారమే. ఈ భూమి మీద మనందరము కూడా ఒక ఇంటికి వచ్చిన అతిథులు లాంటి వారమే. కాబట్టి అతిథి ఎంతకాలం ఉంటాడు? ఎల్లకాలం ఉండడు, కొంతకాలం ఉంటాడు. నువ్వు నేను కూడా ఈ భూలోకంలో కొంతకాలమే ఉంటాం. అయితే దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి, మంచి కొరకు వాడాలి. ఒక సుగంధ పువ్వులాగా మన ఈ లోకంలో జీవించాలి ప్రియులారా. మీరందరూ తామర పువ్వును చూసుంటారు. తామర పువ్వు బురదలోనే పుట్టుద్ది, బురదలోనే పెరుగుద్ది. కానీ బురద తనకు అంటకుండా ఎంతగానో శుభ్రంగా ఉండి ఆ పువ్వు మట్టి లేకుండా, మురికి లేకుండా చాలా పవిత్రంగా ఉంటుంది. మనము కూడా ప్రియులారా, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత గంధముగా ఉన్నా, మురికిగా ఉన్నా, దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, మనము మాత్రం ఆ తామర పువ్వు వలె మట్టిలోనే ఉన్నా, మట్టిలోనే పెరిగిన, మట్టి సోకకుండా జాగ్రత్త పడినట్లు మనందరము కూడా నీతివంతంగా, పరిశుద్ధంగా జీవించటానికి కృషి చేయాలి. ఈ సమాధుల పండుగ రోజున మనందరం కూడా ప్రియుల ప్రత్యేక విధంగా మన కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీ విచారంలో పనిచేసిన గురువులు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి.
నేను నెహ్రూపేట విచారణ నుంచి ఉన్నాను కాబట్టి నెహ్రూపేటలో పనిచేసిన గురువులు ముఖ్యంగా ఫాదర్ కేజే యాంటనీ గారు, కేజే అంతోని ఫాదర్ గారు ఎంతో పరిశుద్ధమైన గురువు. అనేక సంవత్సరాలు నెహ్రూపేట విచారణలో రెవరెండ్ ఫాదర్ కేజే అంతోని గారు గురుతర బాధ్యతలు సేవలు సమర్పించారు. ఎంతోమంది యువకులను ప్రేరేపించారు. ఆ ఫాదర్ గారి ద్వారా అనేక మంది ఆ ఊరిలో గురువులుగా అభిషేకం పొందుకున్నారు. వారిలో నేను కూడా ఒక్కడిని. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మరి ముఖ్యంగా నెహ్రూపేట వాసులారా మీరు ఉన్నట్లయితే ఫాదర్ కేజే అంతోని ఫాదర్ గారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేయండి. ఇంకా అదే సెమినరీలో చాలామంది చదువుకున్నాం. ఫాదర్ జాన్ లియోన్చిని ఫాదర్ గారు మిషనరీ, ఇటలీ దేశాన్ని వదిలిపెట్టి అనేక సంవత్సరాలు మళ్ళీ ఆంబ్రోస్ సెమినరీలో పనిచేసి మరణించిన లేంచిని ఫాదర్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. నా యొక్క ఏజ్లో ఉన్నటువంటి ఫాదర్స్ చాలామందికి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ వెంపనీ గారు రెక్టర్గా ఉన్నారు. ఆ వెంపనీ ఫాదర్ గారు కూడా మరణించి ఉన్నారు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక మన బంధువులు అనేక మంది మరణించి ఉన్నారు. మన కుటుంబాలు నెహ్రూపేట నుంచి జీవా ఫాదర్ గారు, రేగుంట ఊరు నుంచి జోసెఫ్ తంబి గారు, ఇంకా అనేక మంది ఫాదర్స్ కరోనా టైంలో మరణించారు. ఫాదర్ రత్నాకర్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. తంబి గారి కొరకు ప్రార్థన చేయండి, నిర్మల్ తంబి. ఇంకా అనేక మంది ప్రియులారా మీకు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో ఫాదర్స్ అయినా, మీ తోబుట్టువులైనా, తల్లిదండ్రులైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మరణించి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. మనందరం బలహీనులమే. మానవులు ప్రతి ఒక్కరికి తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. అయితే దేవాతి దేవుడు సిలువలో తాను కార్చిన పవిత్ర రక్తము చేత మరణించిన ప్రతి బిడ్డ యొక్క పాపాలు క్షమించి వారికి మోక్ష భాగ్యం దయచేయాలని మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రియులారా, మీకు శత్రువు అయినా సరే మరణించి ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు దేవుని వేడుకొనండి. ఎందుకంటే వారు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వారే మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మనందరూ ఒక పాట ఉంది, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ దేవుని చెంతకే తిరిగి వెళ్ళాలి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా వీలుంటే ఈ రోజున సమాధుల ప్రాంగణానికి వెళ్ళండి, సమాధులను దర్శించండి. ఆ సమాధుల ప్రాంగణంలో కొంతకాలం గడపండి. నేను మొదట్లో చెప్పినట్లుగా ఆ సమాధి నీతో మాట్లాడుద్ది. మాట్లాడటం అంటే చెప్పుద్ది, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, మీ ఉద్యోగాలు శాశ్వతం కాదు, మీ ఇల్లు శాశ్వతం కాదు, మీరు సంపాదించినట్టు పొలాలు శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? దేవుడు ఒక్కడే శాశ్వతం. నువ్వు ఎంత పోగు చేసుకున్నా, ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఎవరికో ఒకరికో ఇచ్చి నువ్వు వెళ్ళిపోవాలి. మన శరీరం ఈ లోకంలో ఎటువంటిదంటే ప్రియులారా, ఇది ఒక టెంట లాంటిది. పౌలు గారు చెప్తారు, పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయంలో, మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును, అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినది. ప్రైజ్ ద లార్డ్. పైగా నిత్యమైనదని మనం ఎరుగుదము. ఈ శరీరం నశించిపోద్ది, ఈ గుడారం కూలిపోద్ది. ఇది కూలిపోయినప్పుడు, ఈ శరీరం నశించినప్పుడు దేవుడు నీకు అమూల్యమైనది, నిత్యమైనది దయచేస్తాడు. కావున ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాధుల పండుగ దినమున సమాధుల ప్రాంగణానికి వెళ్ళండి. మీ కుటుంబంలో మరణించిన వారు, మీకు మేలు చేసినటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకములో గతించి పరలోకం చేరినటువంటి మా బంధువుల కొరకు, మిత్రుల కొరకు, స్నేహితుల కొరకు, గురువుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మానవ బలహీనతల వల్ల చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు వారు చేసినట్లయితే వారిని క్షమించండి. శిలువలో కార్చిన మీ పరిశుద్ధ రక్తము చేత వారిని స్వస్థపరచమని, పరలోక భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాము.
ఏలిన వారా చనిపోయిన వాళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారు ప్రకాశింతురుగాక, వారి ఆత్మలు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీలో ఎవరైనా మొట్టమొదటగా నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.